ఎస్ఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కల్పలత రెడ్డి మాట్లాడారు. రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పవన్ ఫ్యాన్స్ బీరడి, హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కల్పలత రెడ్డి మాట్లాడారు. వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాను. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 110 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈరోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని ఫామ్ చేయలేదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో కూడా గమనిస్తే ఒక్కొక్క స్కూల్ కు ఒక రకమైన పీపుల్ రేషియో తీసుకున్నారు. ఒక దాంట్లో 1:20, ఒక దాంట్లో 1:30, ఒక దాంట్లో 1:10, ఒక దాంట్లో 1:10 ఇలా తీసుకొని పోయి కన్ఫ్యూజన్ కు టీచర్లను గురి చేస్తూ రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన. సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జయరాం గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు మన లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రెన్యూ సంస్థ సిఎండి గారు సుమంత్ సిన్హా గారికి, అట్లనే మన జిల్లా కలెక్టర్ గారు అయిన వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మెహదా గారికి, అదేవిధంగా మన నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి, ఈ ప్రాంత నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, అధికారులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా దాదాపు ఇవాళ మన ప్రాంతంలో దాదాపు 22,000 కోట్ల పెట్టుబడితోటి సోలారు, విండే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ కూడా
ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అన్నమాట. అది దావోస్లో మన నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి ఈ పెట్టుబడిని తీసుకురావాలి, ఇక్కడున్న స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన కావాలి, రైతాంగానికి మంచి కౌలు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 7-8 మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే అక్కడ నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తా ఉన్నాను. ఆ రోజు బిగిన అయిన ఈ ప్రయాణం మీ అందరికీ తెలియంది కాదు. మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 7,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తుని విండుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం. రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టాను, నేను రాయలసీమ వాసిని అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఒక్క మెగావాట్ కూడా తీసుకురాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విండ్కు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇవాళ ఉద్యోగం ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల అవకాశం కల్పించాలి, ఈ ప్రాంతం మంచి ప్రదేశం, చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందాక చూసి ఉంటారు మీరు, ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు. దాదాపు 500 గిగావాట్లు మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 100 గిగావాట్ల పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం. రాయలసీమ ప్రకాశం జిల్లాల ప్రాంతం అనువైన ప్రదేశం, ఆ ప్రాంతాల్లో తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ పాటికే ఇప్పుడు రెన్యూ ఎనర్జీ వాళ్ళు కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల మనకందరికీ తెలుసు, గత నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అక్కడ పర్యాటకులుగా వెళ్ళినటువంటి మన భారతీయులపైన పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా అతి కిరాతకంగా 26 మందిని కాల్చి చంపారో ప్రపంచమంతా చూసింది. అందులో 25 మంది మన దేశస్థులైతే ఒక వ్యక్తి నేపాల్ నుంచి వచ్చినటువంటి పర్యాటకుడు, టూరిస్ట్. ప్రపంచంలో అనేక రకాల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. అత్యంత కిరాతకంగా 1000 మందిని కూడా చంపినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఆ సమయంలో మన ప్రధానమంత్రి అరబ్ దేశంలో పర్యటనలో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని మన దేశానికి తిరిగి వచ్చారు. వెంటనే సంఘటన జరిగిన రోజే
మన దేశ హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వెంటనే మనం ప్రకటించడం జరిగింది. ఏ ఉగ్రవాదులైతే ఈ యొక్క కిరాతకమైనటువంటి మానవ సమాజానికే సవాలుగా నిలిచినటువంటి చెప్పేటువంటి సెక్యులరిజానికే భంగం కలిగించినటువంటి దేశ సమగ్రత సమైక్యతకే సవాల్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. చూడడం జరిగింది. దానికి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రధానికం కానివ్వండి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసినటువంటి ఆందోళనలు, మరి పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలు, తెలంగాణ మరి అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మరి నేను చేసినట్టు హైకోర్టు సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మరి ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చాలా తృప్తిని వ్యక్తం చేస్తూ మరి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి రుజువైంది, మరి రాష్ట్రంలో గుంటనక్క పాత్ర పోషిస్తున్న ఎవరో స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరు పోరాటం చేస్తలేరు, అక్కడ ప్రొఫెసర్లు ఎవరు ఆందోళన చేయట్లేదు, పర్యావరణ ప్రేమికులు ఎవరు కూడా మరి ఆందోళనలు కానీ నిరసనలు తెలియజేయట్లేదు, కేవలము గుంటనక్కలు కాచుకొని ఉన్నాయి అక్కడ అని చెప్పి ఒక మాట అసెంబ్లీ వేదికగా రికార్డులో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాష్ట్రంలో గుంటనక్క ఎవరు, దొంగ చాటున ఎవరు ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తున్నారు, భూములు దొంగతనంగా అమ్ముకోవాల్సిన అవసరం ఏమున్నది అని స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి గుంటనక్కలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క భూముల వ్యవహారం అయితే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఎందుకు వారాంతపు సెలవులలో, ఎందుకు కోర్టులు పనిచేయని సమయంలో గుంటనక్కలాగా పనిచేయాల్సిన అవసరం ఏముందని ప్రత్యక్షంగా పరోక్షంగా అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం, అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలకి కక్కుర్తి పడి మరి ఏ రకంగా దాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో మరి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి ఏ రకంగా దొంగలాగా దొరికిపోయినాడో స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతా ఉన్నది. ఎన్నిసార్లు కోర్టులు ముట్టకాయలు వేసినా తన బుద్ధి మార్చుకోవడం లేదు. న్యాయస్థానం ఎన్నిసార్లు గడ్డిపెట్టినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలో మార్పు రావడం లేదు. కాబట్టి కేవలం ఆయన యొక్క రాజకీయ స్వార్థం కోసానికి ఏ రకంగానైతే ప్రజలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారైంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం నేడు అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించనున్నారు. పవన్ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండటంతో హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విఎఫ్ఎక్స్ అండ్ డిజైనింగ్, డబ్బింగ్ వంటి కీలక పనులను చిత్ర యూనిట్ వేగంగా పూర్తి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలోనే సినిమా 3వ సింగిల్ తో పాటు అధికారిక ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి విడుదల నాటికి ఆకాశానంటడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆలస్యం అయినప్పటికీ దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్టు బాధ్యతను చేపట్టి సినిమాను అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్న
సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరుణి ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముగుల్ చక్రవర్తి పాత్రలో ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. సీనియర్ నటులు సత్యరాజ్, జిష్ణు సేన్ గుప్తా వంటి వారు కీలక పాత్రలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎం రత్నం సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. సంఘంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్ఐ రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనాలలో ఉన్న చికెన్ వ్యర్థాలను కొండ సమీపంలోకి తీసుకెళ్లి ఫిషరీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చిపెట్టారు. వాహనాలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంగం మండలంలో ఈరోజు 2 చికెన్ వ్యర్థాలకు సంబంధించిన బండ్లని ఫిషరీస్, రెవెన్యూ వారి సహకారంతో పట్టుకొని వాటిని కొండ ప్రాంతంలో యథావిధిగా ఎప్పటిలాగే మనం వాటిని డిస్మాంటిల్ చేసేసాము. అలాగే వాహనాలను సీజ్ చేసి స్టేషన్లో అదుపులోకి తీసుకున్నాము. ఎప్పుడైనా సరే ఇకపై మండలంలో చికెన్ వ్యర్థాలు ఎప్పుడు అవి చట్ట వ్యతిరేకం, అవి తరలించడానికి లేదు, వాటిపై కఠిన చర్యలు ఉంటాయి. కొల్చారం మండలంలో గత 2 రోజుల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి మండల వ్యాప్తంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొల్చారం, పోతంశెట్టిపల్లి, రంగంపేట కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తూకం వేసిన బస్తాలు తడవడానికి గమనించి వెంటనే లారీలు తెప్పించి తూకం వేసిన బస్తాలను తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. రవాణా కాంట్రాక్టర్కు ఫోన్ చేసి తక్షణం 3 లారీలు పంపించాలని కోరారు. వాళ్ళ దగ్గర కూడా పోయొచ్చిన ఈ రోజు ఏమన్నా ఒక 3-4 పంపించగలుగుతావా? ఈ రోజు మాత్రం ఒక 2 కావాలి. ఏం చేస్తూ వచ్చాయి డ్రైవర్కి పుల్చారం ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ పుల్చారం ప్రాపర్ కాదు ఖచ్చితంగా ఉంది. ఒక 2 అన్నా డ్రైవర్కి తొందరగా, ఎందుకంటే మళ్ళీ వర్షం వస్తే అన్నీ ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఒక 2000 బ్యాగులు ఉన్నాయి పుట్టినవి. చేసి మనకి వాళ్ళు 40 మందిని పెట్టి తీసుకుంటారండి కాదంటున్నాం. తీసుకుపోయి 1-2 అన్నా తీసుకొచ్చి తొందరగా ఈరోజు ఎక్కడెక్కడ ఇవి కూడా టావల్ వేసినాకనే కప్పినాకనే దిగినది. ఇవాళ వర్షం ఉందట ఇంకా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కల్పలత రెడ్డి మాట్లాడారు. రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పవన్ ఫ్యాన్స్ బీరడి, హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.